హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో వీడియోలోకి వచ్చేసినట్లయితే ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఈ సిరీస్లో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ టూల్లో కొన్ని అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆ అప్డేట్స్ లైవ్లో ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. సో నేను లైవ్ డేటా షీట్లోకి వస్తున్నాను. ఇక్కడ నేను ఒక పేపర్ ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ ట్రేడింగ్ టైప్ పేపర్ ఉంది. సో ఎంట్రీ ప్రైస్ వచ్చేసి బై ప్రైస్ 40 దగ్గర తీసుకున్నాను. ఇది నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ అనేది చేస్తున్నాను. సో ట్రైల్ ఎస్ఎల్ 60 పెట్టాను. ఇప్పుడు ప్రైస్ అయితే 62 దగ్గర ఉంది. సో 60 కనుక టచ్ అయితే ఇది ట్రైల్ ఎస్ఎల్ హిట్ అయినట్టు మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ కాలంలో అప్డేట్ అయ్యి ట్రేడ్ అయితే క్లోజ్ అవ్వటం జరుగుతుంది. సో చూద్దాము, ట్రైల్ ఎస్ఎల్ హిట్ అవుతుందా, ఇంకా మనకి ప్రాఫిట్ ఎంతవరకు పొటెన్షియల్ ఉందో ఈ ట్రేడ్లో చూసి స్లోగా ట్రైల్ ఎస్ఎల్ అనేది పైకి మూవ్ చేసుకుంటూ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు క్వాంటిటీ కాలం అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఆటోమేట్ చేసాము. అలాగే ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఆప్షన్స్ స్టాప్ లాస్ 50 ఇచ్చాము, కానీ బై ప్రైస్ 40. సో 40 - 50 అంటే -10 అవుతుంది. సో దానికి ఒక లాజిక్ యాడ్ చేయడం జరిగింది. స్టాప్ లాస్ ఒకవేళ లెస్ దెన్ 1 ఉంటే కనుక స్టాప్ లాస్ 1 తీసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఎస్ఎల్ ప్లేస్ అవ్వకుండా ఆపటం కుదరదు. డైరెక్ట్గా ఎస్ఎల్ అనేది అట్లీస్ట్ 1 రూపీ ప్రైస్ దగ్గరైనా ప్లేస్ అయిపోతుంది. కావాలంటే మనం తర్వాత మాడిఫై చేసుకోవచ్చు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒకవేళ బై ప్రైస్ అనేది ఇక్కడ ఇచ్చిన ఎస్ఎల్ పాయింట్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, ఫస్ట్ ఎస్ఎల్ అనేది మీరు అప్డేట్ చేయండి, ఆ తర్వాత ట్రేడ్ ప్లేస్ చేయండి. సో మీ ఎస్ఎల్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ స్టాప్ లాస్ కాలంలో ఎస్ఎల్ అప్డేట్ అవుతుంది. సో ట్రేడ్ అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. ఇది నేను టెస్టింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను టెస్ట్ చేసేటప్పుడు నాకు ఈ ఇష్యూ అయితే వచ్చింది. సో నేను అందుకే ఇక్కడ లాజిక్ అనేది అప్డేట్ చేశాను. సో చూడొచ్చు, మనకి ప్రజెంట్ అయితే పేపర్ ట్రేడ్లో 1500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ప్రైస్ 64 దగ్గర ఉంది. సో మార్నింగ్ నుంచి ప్రైస్ కొంచెం అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. చూద్దాం, ఒకవేళ ప్రైస్ రివర్స్ అయితే కనుక ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. సో ఇక్కడ మనం పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు మెయిన్గా ఎన్షూర్ చేసుకోవాల్సింది యాక్షన్ కాలం పేపర్ ట్రేడ్ అని రావాలి. అలాగే ఇక్కడ ట్రేడెడ్ ప్రైస్లో ప్రైస్ రావాలి. అలాగే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ కాలంలో స్టేటస్ అనేది యాక్టివ్ అని ఉండాలన్నమాట. సో ఇవన్నీ ప్రాపర్గానే వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ మన ట్రైల్ ఎస్ఎల్ ప్రైస్ దగ్గరకు అయితే వచ్చేసింది. ప్రైస్ ఇక్కడ చూడొచ్చు 61.55 ఉంది. మన ట్రైల్ ఎస్ఎల్ అనేది 60 దగ్గర పెట్టాం. ప్రైస్ కొంచెం అప్ సైడ్ వెళ్ళింది. ఈ విధంగా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ప్రైస్ మన పెట్టిన ట్రైల్ ఎస్ఎల్ ప్రైస్కి దగ్గరగా వచ్చి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, మన ప్రాఫిట్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది అనమాట. లేదు ఒకవేళ ప్రైసు స్లోగా డౌన్ సైడ్ వచ్చేసి ట్రైల్ ఎస్ఎల్ హిట్ అయినా మనం ప్రాఫిట్లోనే మన ట్రేడ్ని క్లోజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది 60 పాయింట్. ఎస్, సో ఇక్కడ చూశారు కదా, ఎప్పుడైతే ప్రైసు 60 కన్నా బిలో వెళ్ళిందో ఇమీడియట్గా ప్రాఫిట్ కాలం అనేది లాక్ అయిపోయింది. తర్వాత ఎర్రర్ మెసేజ్ కాలంలో ట్రైల్ ఎస్ఎల్ హిట్ అని అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ప్రాఫిట్ అనేది ఇక మూవ్ అవ్వటం జరగదు అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఎవ్రీ
3 to 5 సెకండ్స్కి ప్రైసెస్ అనేవి అప్డేట్ అవుతున్నా సరే మనకి ప్రాఫిట్ అనేది అప్డేట్ అవ్వదు. ఎందుకంటే మన ప్రైస్ ట్రయల్ ఎస్ఎల్ ప్రైస్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. సో ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. వన్స్ ఒక్కసారి ఆ ప్రైస్ బిలో వెళ్తే చాలు, ట్రేడ్ అనేది క్లోజ్ చేసేస్తుంది ఎక్సెల్ టూల్. ఇందాక 59.5 అలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుంది, గ్రేటర్ దాన్ 60కి వచ్చింది. అయినా సరే మన టూల్ అనేది ఇక ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరగదు. అలాగే ఇక్కడ స్టేటస్ అనేది ట్రయల్ ఎస్ఎల్ హిట్ అని చెప్పేసి అప్డేట్ ఇచ్చేసింది అనమాట. సో ఈ ట్రేడ్ క్లోజ్ అయిపోయినట్టే. సో ఫర్దర్గా ఏమన్నా ట్రేడ్స్ ఉంటే చేసుకోవచ్చు, లేదా ఈరోజు వచ్చిన ప్రాఫిట్ మన డే ప్రాఫిట్ టార్గెట్ ఓకే అనుకుంటే మనం సిస్టమ్ క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసినట్లయితే మీరు రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతారు. అలాగే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది స్కాల్పింగ్ ఆర్ మొమెంటమ్ ట్రేడ్స్ని క్యాప్చర్ చేయడానికి మన టూల్ చాలా హెల్ప్ చేస్తుంది. ప్రైసెస్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి కాబట్టి సో ఈ టూల్లో మనం జస్ట్ బై ప్రైస్ ఆర్ సెల్ ప్రైస్ ఎంటర్ చేసినట్లయితే మిగతా మొత్తం ఎక్సెల్ఏ హ్యాండిల్ చేస్తుంది. సో ట్రేడ్ అనేది మన ఫేవర్గా వెళ్తుంటే మనం ట్రయల్ ఎస్ఎల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.